హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ముందుగా ఏంది అంటే ఏం చేస్తున్నాను చూస్తున్నారా? సో మనమైతే జున్ను పాలు లేకుండా అయితే మనం జున్ను తయారు చేయబోతున్నాం. దానికోసం కావాల్సిన పదార్థాలు వచ్చేసి 1/2 లీటర్ పాలు అండ్ కామెదేను జున్ను పౌడర్ అనేది మనకు దొరుకుతుందండి. సో ఆఫ్లైన్లో తక్కువ, ఆన్లైన్లో అయితే మనకు ఉంది. అమెజాన్లో అండ్ ఫ్లిప్కార్ట్లో సెర్చ్ చేయండి, కామధేను జున్ను వచ్చేసాం. సో చూస్తున్నారు కదా, ఇట్లా బెల్లము అండ్ 1/2 లీటర్ పాల ప్యాకెట్, కామధేను జున్ను పౌడర్ అండ్ మనకు కావాల్సింది ఏంటి మెయిన్గా అందులో ఇంగ్రీడియంట్స్ మన ఏమంటారు ఇలాచీ పౌడర్ అండ్ బ్లాక్ పెప్పర్ పౌడరు. సో అవి అయితే రెడీ చేసుకుని పెట్టుకున్నాను. సో చూస్తున్నారు కదా, ఇక్కడ వచ్చేసి పాలు వేసాను. సరిపడా మనకు 1/2 లీటర్ పాలకైతే మనము 300 గ్రామ్స్ అంతా బెల్లం వేసుకోవాలి. సో ఎక్కువ తీపి తినేటోళ్ళు 400 వేసుకోండి. సో మేము నార్మల్గా తక్కువ తింటాం స్వీట్. సో దానికి తగ్గట్టు నేనైతే 300 గ్రామ్స్ అయితే బెల్లం వేసుకున్నా. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా మంచిగా కలిపేసుకోవాలి. మనం బెల్లం మొత్తం కరిగేదాకా అయితే కలిపేసుకోవాలి. సో ఈ విధంగా కలుపుతున్నా చూస్తున్నారా. నాకైతే చాలా అంటే చాలా ఇష్టం అండి జున్ను. మీలో ఎంతమందికి ఇష్టమో కూడా తెలియజేయండి కామెంట్ రూపంలో. అలాగే మన ఛానల్లో ఎలాంటి వీడియోస్ కావాలి, ఎలాంటి కంటెంట్ కావాలన్నది కూడా మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను తప్పకుండా ట్రై చేస్తాను. సో చూస్తున్నారు, మనకు బెల్లంలో అప్పుడప్పుడు కొంచెం ఇసుకలాగా చెత్తలాగా ఉంటుంది కదా. సో అంతా పోవడానికని నేను ఇక్కడైతే వడబోసుకుంటున్నాను ఆ పాలని, బెల్లం కరిగించిన పాలని. సో మళ్ళీ అదే గిన్నెలో మళ్ళీ వాష్ చేసినాక ఆ గిన్నెలోనే మళ్ళీ ఆ పాలు వేసేసాను. సో చూస్తున్నారు కదా, పాలలో మనం బెల్లం కలిపేసరికి పాల కలర్ మొత్తం చేంజ్ అయిపోయింది. సో ఈ విధంగా అయితే వడబోసుకున్నాక అయితే కామెధేను పౌడర్ అయితే మన జున్ను పౌడర్ అయితే అందులో వేసేసుకోవాలి. సో ఇది చూస్తున్నారు, ఈ విధంగా మనం పౌడర్ వేసుకుంటూ కలుపుకోవాలి. సో నాకు అట్లా కావడం అట్లా వీలు కాలేదు పౌడర్ వేస్తూ కలుపుతూ. సో అలా పౌడర్ వేసేసాక ఇక అంత మంచిగా మిక్స్ చేసేసినాను. సో ఈ విధంగా మంచిగా అసలు ఎక్కడ అది మనకు పౌడర్ కనిపించొద్దు, మంచిగా నీట్గా మిక్స్ చేసుకోవాలి. సో చూస్తున్నారు కదా, ఇక్కడైతే మనకు మొత్తం పౌడర్ అనేది అందులో సో పౌడర్ అయితే మనకు మొత్తం మిక్స్ అయిపోయింది. ఈ విధంగా అయితే మనం పౌడర్ మంచిగా మిక్స్ అయ్యేటట్టు అయితే కలుపుకోవాలి. సో అయిపోయిందండి, చూసారు కదా. కామెధేను పౌడర్ వేసినాక అయితే మంచిగా చాలా మంచిగా నీట్గా మనం మిక్స్ చేసుకుంటే ఇలాగ అవుతుంది. సో ఈ విధంగా మనం ఇక్కడ చేసుకున్న ఇలాచీ పౌడర్ అండ్ బ్లాక్ పెప్పర్ పౌడర్ అయితే వేసేసుకొని కలిపేసుకోవాలి, మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఒకవేళ ఎక్కువ అవి రావద్దు తినేటప్పుడు అంటేనేమో మళ్ళీ ఇది వేసినాక ఒకసారి వడబట్టండి. లేదు అవి ఉంటే మంచిది అంటేనేమో అలాగే పెట్టుకోండి. సో మేమైతే అవి వస్తూ ఉంటేనే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది అని చెప్పేసి అయితే నేనైతే అలాగే ఉంచేసుకున్నాను. సో చూస్తున్నారు, ఇక్కడ కలిపేసుకొని పెట్టుకున్నా. ఇక్కడ వాటర్ అయితే మంచి హైట్ కానీ పెట్టినా. సో మసిలిన వాటర్ మసిలినాక అయితే నేను ఆ గంజి తీసుకొచ్చి అందులో పెట్టేశాను. సో పెట్టేసి ఒకసారి మిక్స్ చేసుకున్నాను. మళ్ళీ అట్లానే ఉంచితే మొత్తం పైననే వచ్చేస్తుంది పౌడర్స్ అని. సో ఒకసారి గట్టిగా ఇట్లా మంచిగా మిక్స్ చేసేసుకొని అయితే నేను మూత పెట్టేసుకుంటున్నాను. పెట్టేసుకొని కరెక్ట్గా మనం 25 to 30 minutes పెట్టుకున్నాం అనుకోండి, జున్ను అయితే రెడీ అయిపోయింది. సో ఇట్లా 30 minutes తర్వాత అయితే నేను చూస్తే ఇట్లా మంచిగా నీట్గా మనకు అసలు ఇంత కూడా అంటలేదు కత్తికి, మంచిగా రెడీ అయిపోయింది జున్ను పౌడర్. సో చూస్తున్నారు కదా, మనం ఇట్లా చెక్ చేసేటప్పుడు అయితే నాకు కెమెరాకి ఇట్లా పొగ వచ్చేసింది, ఆవిరి. సో అలాగా అయింది బ్లర్. సో చూస్తున్నారు, ఈ విధంగా అయితే మేము జున్ను పౌడర్ అయితే రెడీ చేసుకున్నాం ఈజీ వేలో. మీకు ఈ వీడియో నచ్చిన కనుక అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి, అమ్మీస్ క్రియేషన్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.